హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను కాకరకాయ సీడ్స్ వేస్తున్నాను. ఇది నేను మీకు ప్రీవియస్ వీడియోలో చూపించిందే. ఈ టబ్లో మందారపు చెట్టు వేసాను స్టెమ్ కటింగ్స్ నుంచి అని చెప్పాను కదా, అందులోనే కాకరకాయ కూడా వేస్తున్నాను. యాక్చువల్లీ నేను మీకు మొత్తం చేసుకున్న తర్వాత వీడియో స్టార్ట్ చేస్తాను. ఈ మట్టి అనేది ఇలా ఉండదు, చూడండి, ఇలా ఉంటుంది. దాన్ని ఇలా కొంచెం లూజ్గా చేసుకొని ఏదైనా స్టిక్తో కానీ అలా, దానికి ఎక్విప్మెంట్ కూడా ఒకటి ఉంటుంది, తీసుకుని ఫింగర్ హోల్స్లా ఇలా చేసుకోవాలి. మరీ డీప్గా కాకుండా కొంచెం. సో అలా చేసుకొని ఈ సీడ్స్ పెట్టుకోవాలి. అంటే మీకు ఒకవేళ యూజ్ అయ్యిద్దేమో అని చెప్పి నేను ఇది మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సీడ్స్ పెట్టుకొని సేమ్ సాయిల్ మిక్స్తో కవర్ చేసేసుకో. నేను మీకు అంతకుముందు వీడియోస్లో చెప్పాను కదా, ఈ పొట్లకాయ ఇది పెట్టాను అని చెప్పి. అదైతే నాకు రాలేదండి, పొట్లకాయ అయితే నాకు రాలేదు, స్టార్ట్ అవ్వలేదు. సో మళ్ళీ ఇంకోటి వేరేవి తెచ్చుకొని వేసుకోవాలి. ఇంకా నేను ఈ సీడ్స్ ఇంకా కాకరకాయవే సాయిల్ మిక్స్తో కవర్ చేసుకొని వాటర్ స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇది మునగాకుది స్టెమ్ కట్టింగ్. ఇది మా ఇంటి దగ్గరే మునగాకు చెట్టు ఉంటే దాన్ని స్టెమ్ కట్ చేసుకొని ఇలా ప్లాంట్ చేసుకున్నాను, నాటుకున్నాను. అంటే దాని సీడ్స్ వేరేవి తెచ్చుకొని వేసుకోవాలి. కాకపోతే అది ఎలానో ఉంది కదా అని చెప్పి అడిషనల్గా వస్తుంది అని చెప్పి 50% లాగా వేసుకున్నాం అనమాట. అది వస్తుందని కాదు, అంటే జనరల్గా అయితే స్టెమ్ కట్టింగ్స్ నుంచి కూడా వస్తుంది. స్టెమ్ కట్టింగ్స్ లేదా సీడ్స్ ప్లస్ ప్లాంట్స్, ఈ మూడు. ప్లాంట్ కూడా తెచ్చుకొని వేసుకోవచ్చు, ప్లాంట్ కూడా తెచ్చుకొని వేసుకోవచ్చు, సీడ్స్ నుంచి వేసుకోవచ్చు, ప్లస్ కట్టింగ్స్ నుంచి వేసుకోవచ్చు. నేను జస్ట్ ఇలా ఇంటి దగ్గర ఉందని చెప్పి ఆ చెట్టు వాళ్ళు ఎవరో కొట్టేశారు, సో అక్కడ నుంచి తెచ్చుకొని దీంట్లో నాటుకున్నాను. ఇది మల్బరీ ప్లాంట్. ఇది సో ఈ కాకరకాయవి వచ్చాక నేను మీకు అప్డేట్ ఇస్తాను. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.